హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం టమాటాతో ఎగ్ కర్రీ వెరైటీగా ట్రై చేద్దాం. ముందుగా బౌల్లో 4 స్పూన్ల నూనె వేసుకుని అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను ఉడికించుకుందాం. అందులోనే 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఆ రెండింటిని కలిపి బాగా మగ్గనివ్వాలి. రెడ్ కలర్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు 2 టమాటాలని మెత్తగా గ్రైండ్ చేసుకుని ఆ పేస్ట్ కూడా ఆ ఉడికిన కర్రీలో వేసుకోవాలి. ఇవి రెండూ కలిపి పచ్చివాసన పోయేలాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల కారం కూడా వేసుకుందాం. కారం వేసుకుని మొత్తం దగ్గరకు వచ్చేలాగా ఉడికించుకోవాలి. గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకుని ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఈ ఉడికిన గ్రేవీలో ఎగ్స్ని ఆమ్లెట్కి కొట్టి వేసుకున్నట్టుగా వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకుందాం. ఇప్పుడు ఈ రెండింటిని ఒక 15 నిమిషాలు స్టవ్ సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. ఇలా ఉడికించుకోవటం వల్ల లోపల ఉన్న ఎగ్ వైట్ కూడా శుభ్రంగా ఫ్రై అవుతుంది. మొత్తం నీట్గా ఫ్రై అయిన తర్వాత చూసి తిప్పుకుంటూ ఉండాలి. ఎగ్ విడిపోకుండా తిప్పుతూ ఉండాలి. అంతే ఫ్రెండ్స్, టమాటా ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.